జగన్ వచ్చాక 1,50,000 ఉద్యోగాల దాకా సచివాలయాల ఉద్యోగాలు ఇచ్చారు. అది తప్పించి ఆ తర్వాత డాక్టర్లు ఈ మధ్య కాలంలో డాక్టర్లు, స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ ఈ రిక్రూట్మెంట్ జరిగి ఈ 2 కలిపితే సుమారు ఒక 2,00,000 అవుతాయి. అయితే నిరుద్యోగులకి ఆశలు తగ్గుతాయా? వాళ్ళకి ఇచ్చేసారని సంతోషపడతారా? ఉద్యోగం రాని ప్రతి ఒక్కళ్ళు పల్లె ప్రాంతాల్లో పోలీసు ఉద్యోగాల కోసం తపన పడేటటువంటి వాళ్ళు, డిఎస్సి టీచర్ ఉద్యోగాల కోసం తపన పడేటటువంటి వాళ్ళు బోలెడంత మంది ఉంటారు. వాళ్ళందరికీ రగిలిపోతూ ఉన్నారు. తెలంగాణలో నిరుద్యోగుల కోపమే కేసీఆర్కి శాపమైనట్టే ఇప్పుడు జగన్కి అట్లాంటి దెబ్బ కొట్టి చూపెడతామంటున్నారు. దానికి కోపానికి కారణాల్లో ఇదొకటి. తాజాగా 63 ఏళ్లకి ఏదైతే డియర్ ఫ్రెండ్స్ యాజ్ పర్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సిఎన్డిఎస్సి ఎన్హాన్స్మెంట్ ఆఫ్ సూపర్ యాన్యుయేషన్ టు 63 years జియో విల్ బి ఇష్యూడ్ ఇన్ January 24. అట్ ప్రజెంట్ ఫైల్ ఈజ్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇది ఇప్పుడున్నటువంటి ఉద్యోగుల 62 ఏళ్ల వయసుని 63 ఏళ్ళకి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది జరిగిందంటే కనుక ఇక ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పటికే 4 ఏళ్ళు పెంచి తప్పు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇంకో సంవత్సరం పెంచితే నిరుద్యోగులు అడుక్కు తినాలి. ఈ గవర్నమెంట్లో ఒక్క డిఎస్సీ ఇవ్వలేదు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, జేఎల్, డిఎల్ చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సచివాలయం తప్ప మిగతా ఏ నోటిఫికేషన్ రాలేదు. రేపు వచ్చే ఎలక్షన్స్లో నిరుద్యోగులు కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇస్తున్నారు.